అండ్ ఇంకొంతమందిలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే చాలా మందికి మగవాళ్ళకి నిద్ర లెగిసినప్పుడు అంగం గట్టిగా ఉంటది. స్లోగా ఏమైంది ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా అంగ స్తంభన సమస్య వచ్చినప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఉదయం పూటన ఆ అంగం గట్టిపడకుండా నార్మల్‌గానే ఉంటదనమాట. అది కొంతమందిలో కనపడే ఒక సింప్టమ్స్. 3 వచ్చేసి సెక్షువల్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్ది. అంతకుముందు వారానికి ఒక 2 సార్లో, 3 సార్లో సెక్షువల్‌గా కలిసేవాళ్ళు కూడా సడెన్‌గా 10 రోజులకొకసారో, 15 రోజులకొకసారో, లేకపోతే నెలకొకసారో సెక్షువల్‌గా కలుస్తా ఉంటారు. అంటే సెక్షువల్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోయిద్దనమాట వాళ్ళకి. సో, అది కొంతమందిలో కనపడే ఒక సింప్టమ్స్ ఏమిటి అనంటే, ఈ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటం. ఇంకొంతమందిలో ఈ అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనపడే ఒక లక్షణం ఏమిటి అనంటే, సెక్షువల్‌గా కలిసిన తర్వాత ఈ సెమెన్ వీర్యం వచ్చిద్ది గదా! ఆ వీర్యం అనేది చాలా తక్కువగా వచ్చిద్ది. అంతకుముందు వచ్చినంత వీర్యం క్వాంటిటీ రాకుండా జస్ట్ ఒక చిన్న డ్రాప్ లాగా రావటము. లేకపోతే ఆ వీర్యం ఔట్ అయినప్పుడు వచ్చాక హ్యాపీనెస్, ప్లెజర్ ఫీలింగ్ ఉంటది గదా! ఆర్గాజం అంటారు. ఆ ఆర్గాజం అనేది బాగా తగ్గిపోవటము, లాంటి లక్షణాలు గూడా కనపడతాయి. సో, ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ ఈ 4, 5 సింప్టమ్సే జనరల్‌గా కనపడతాయన్నమాట.